బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో ఈ రోజు నుంచి ఇంటింటికి టీడీపీ కార్యక్రమం మొదలు కాబోతుంది. సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఈ కార్యక్రమాన్ని టీడీపీ ప్రారంభించనుంది. నెల రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో ప్రజలకు అందిన పథకాలను ఆయా నాయకులు వివరించనున్నారు. దీంతో పాటు ప్రజాప్రతినిధులు ఇంటింటికి వెళ్లాలని అధిష్టానం ఆదేశించింది. సంక్షేమ పథకాలు అందాయా లేదా అని ఆరా తీయాలని కూడా సూచించింది. సాయంత్రం కుప్పంలో చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ, ఎస్టీపీగా ఇవాళ నుంచి దాదాపు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఇవాళ పర్యటించనున్నారు. ముఖ్యంగా గత ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ మేరకు అందాయి, ప్రజల సుపరిపాలన విధానం పట్ల ప్రజలు ఎలాంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారనే విధానం పట్ల సర్వత్రా ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేపడుతున్నారు. ఇవాళ ఉదయం 10:30 గంటలకు కుప్పం చేరుకొని కుప్పం 28వ డివిజన్ లో తన ఇంటింటికి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ముఖ్యంగా తన నివాసం ఉన్నటువంటి డివిజన్ లోనే దాదాపు 28 ఇళ్లను పర్యటించి ప్రజల సొంత అభిప్రాయాన్ని స్వయంగా ఆయన సేకరిస్తా ఉన్నారు. అదే కాకుండా దాదాపు ఈ నేపథ్యంలోనే పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. పబ్లిక్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే కాకుండా పబ్లిక్ మీటింగ్ ప్రాంగణంలోనే దాదాపు 360 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్నారు. అనంతరం ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన పెద్దప రాత్రికి శివారుపల్లిలోని సొంత నివాసంలోనే బస చేస్తారు. అలాగే మర్నాడు ఉదయం గురువారం ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిఎంహెచ్ఓ ఏర్పాటు చేసినటువంటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న పెద్దప తిరుగు ప్రయాణం అవుతారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ రవి.